నమస్తే. జై వాసవి, జై కాంగ్రెస్. ఈరోజు యాదగిరి దేవస్థానము యాదగిరి గుట్ట ట్రస్ట్ బోర్డు నియామకం జరిగినటువంటి విషయం అందరికీ తెలుసు. ఎన్నో సంవత్సరాల తర్వాత, నాకు తెలిసి బహుశా తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ట్రస్ట్ మెంబర్స్ని నామినేట్ చేయడం జరిగింది. చాలా శుభదాయకము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా అయితే మంచి పాపులారిటీ సంపాదించిందో, ప్రపంచం మొత్తం కలియుగ దైవాన్ని ఏ విధంగా అయితే దర్శించుకుంటారో, రాబోయే కాలంలో యాదగిరి నరసింహస్వామిని కూడా దర్శించుకోవడానికి, అలాగే ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలి వస్తారని, దర్శనం చేసుకుంటారని కోరుకుంటున్నాను. తెలంగాణ దైవమైనటువంటి నరసింహస్వామి దేవాలయంలో ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లందరినీ కూడా అదే ఉద్దేశంతో రాబోయే కాలంలో పెద్ద స్థాయిలో దేవాలయం అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ట్రస్ట్ మెంబర్లను ఇచ్చినట్టుగా అనుకుంటున్నాము. అందులో భాగంగా మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ మల్లయ్యన్న గారు, కొండ మల్లయ్యన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ట్రస్ట్ బోర్డు మెంబర్గా నామినేట్ చేయబడినందుకు శుభాకాంక్షలు. అలాగే ఎందుకంటే ఆర్యవైశ్యులు ప్రతి దేవాలయంలో చైర్మన్గా కానీ ట్రస్ట్ మెంబర్లుగా కానీ నియమించబడుతుంది. ప్రతి ప్రభుత్వంలో అన్ని దేవాలయాల్లో ఏ రాష్ట్రంలోనైనా సరే. అందులో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మీకు స్థానం కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కూడా నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఆర్యవైశ్యులు ఎక్కడుంటే అక్కడ కడుపు నిండా అన్నం దొరుకుతుంది అంటే మనం అక్కడ దేవాలయం దగ్గర అన్నదాన సత్రాలు పెడతాము. ఆల్రెడీ మన అన్నదాన సత్రాలు ఉన్నాయి. పైన కూడా కొండ మీద వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా, దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా అన్ని విధాల సంతృప్తి చెందేటట్టు, భక్తితో పారవశ్యమయ్యి దేవాలయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేస్తారని, అంతేకాకుండా అభివృద్ధికి పాటుపడతారని, వైశ్యులు ఉన్న చోట దేవాలయాల అభివృద్ధి జరుగుతాయని అందరికీ తెలుసు. మీకు ఇచ్చినటువంటి పదవీ కాలంలో దేవాలయం అభివృద్ధి చెంది ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులుగా నెలకొనాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఈ ట్రస్ట్ మెంబర్లకు అందరికీ కూడా, చైర్మన్తో సహా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాటి కొత్త ట్రస్ట్ మెంబర్లందరూ కూడా చాలా అభివృద్ధి చేయాలని, పైన కూడా ముఖ్యమంత్రి గారు కలగంటున్నటువంటి అభివృద్ధిని కొండ మీద మీరందరూ కలిసి అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ, మరోసారి మల్లయ్యన్నకి శుభాకాంక్షలు ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా తెలియజేస్తున్నామని సంతోషిస్తున్నాం.